56వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనయందు నిలిచి ఉండే అనుభవం ఒకసారి పలుకుతారా? దేవుడు నాయందు నిలిచి ఉండే అనుభవం, లేదా దేవుడు మనయందు నివసించే అనుభవం. అది యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తిని త్రాగు వానిలో దేవుడే యేసే వానిలో నిలిచి ఉంటాడట, లేదా యేసయ్య వానిలో నివసిస్తూ ఉంటాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుడే మనలో నిలిచి ఉండాలి అంటే, దేవుడే మనలో నివసించాలి అని అంటే ఎలా? దేని ద్వారా దేవుడు మనలో నిలిచి ఉంటాడు? దేవుడు మనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఒక 2 విషయాలను మనం ధ్యానించి ఈ కూడికను మనం ముగించేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన యందు నిలిచి ఉండే అనుభవాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుగా విందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఉండయ్య, అందరూ తీయలేదు ఇంకా, పాత నిబంధనలు ఎదుగుతూ ఉంటారు భక్తులు. తీయండి తీయండి. పేజీ నెంబర్ చెప్పేసేయండి, సులువుగా ఉంటుంది. తీసారా? ఓకే, చదువయ్యా. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆమేన్. చెప్పండి ఆమేన్. అర్థమైందా పాయింట్? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉంటాం. మన యందు దేవుడు నిలిచి ఉండాలి అని అంటే, దేవుడు మనకు పెట్టిన షరతు ఏమిటినంటే, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడట. ఆమేన్. ఏమిటి ఆయన ఆజ్ఞలు? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏమిటి? బైబిల్ అంతా ఆజ్ఞలే. ఆమేన్. చెప్పండి, ఆరోగ్యకరంగా అదే విధంగా ఉండాలి చివరి వరకు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ బైబిల్ అన్నీ ఆజ్ఞలే. ఈ బైబిల్లో ఉండేటువంటి దీవెన వచనాలే, వాగ్దాన వచనాలే. వాటితో పాటు కూడా శాప వచనాలు కూడా ఉన్నాయి. శాపము ఎలా వస్తుందో ఉంది, దీవెన కూడా ఎలా వస్తుందో ఉంది. బలం ఎలా వస్తుందో ఉంది, బలహీనత కూడా ఎలా వస్తుందో కూడా ఉంది. అన్ని విషయాలు దీనిలోని గుప్తమై ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువానిలో నేను వాని యందు నిలిచి ఉంటాను అని అంటున్నాడు. నిలిచి ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనే వారిలోనే నిలిచి ఉంటాడట. అయ్యా, నేను బలారాధనలో పాల్గొన్నాను, నేను బాప్తిస్వం పొందాను, నాలో కూడా నిలిచి ఉంటావా నీవు అని అంటే, అలా కాదు బిడ్డ. నేను కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆ ఆజ్ఞలను నీవు పాటించగలిగితే, ఆ ఆజ్ఞలను నీవు గైకొనగలిగితే, ఆమేన్, నేను నీలో నిలిచి ఉంటాను. ఆమేన్. ఏమిటా ఆజ్ఞలు? ఏమిటా ఆజ్ఞలు? కష్టమా, సులభమా?
చాలాసార్లు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు చాలా సులువైనవి, చాలా తేలికైనవి. ఆమేన్. తేలికైనవి, సులువైన ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలని మనకిచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఆయన ఆజ్ఞలు అంటే ఒక ఆజ్ఞను చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. సంతోషంగా చెప్దామా? ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఈ ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో దేవుడు వారిలో నిలిచి ఉంటాడట. ఏమిటది? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక యెరూషలేములోనే నిలిచి ఉండి కనిపెట్టుడి. ఆమేన్. పరిశుద్ధాత్మాభిషేకము కొరకు ఎవరైతే కనిపెట్టి పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకుంటారో వారిలో దేవుడు నిలిచి ఉంటాడట. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ కూడికలో పాల్గొంటున్నాం? ఎంతమంది కూడికలో పాల్గొని దేవుని ఆత్మ కొరకు విశ్వాసముతో ఆసక్తితో కనిపెట్టుచున్నాం? ఎంతమంది కనిపెడుతున్నాం ఆత్మ కొరకు? మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇంటిలో ఉన్నప్పుడు కూడా, అయ్యా పరిశుద్ధాత్మ కావాలి నాకు, అది ఆజ్ఞ. పరిశుద్ధాత్మ లేకుండా మృతులలో నుండి రేపు నేను లేపబడలేను. రోమా 8వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారంగా ఒకసారి చదువునైనా. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆజ్ఞ పరిశుద్ధాత్మను పొందాలని. ఆ పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తున్నాడో గమనించండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఏం చేస్తాడంటే చావునకు లోనైన మీ శరీరాలను ఆత్మానుసారముగా ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు నడిపించబడలేకపోతున్నావో, నేను చేయలేను అనుకుంటున్నావో, నేను బలహీనుడు అనుకుంటున్నావో, ఆ విషయాలన్నిటిలో పరిశుద్ధాత్ముడు నీకేం చేస్తాడంటే సహాయము చేస్తాడు ఆయన. ఆమేన్. 8:26లో ఉంటుంది, అటువలే ఆయన మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా నీ భర్త నీకు సహాయము చేయలేడేమో, నీ భార్య నీకు సహాయము చేయలేడేమో, నీ పిల్లలు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీవు సంపాదించిన ఉద్యోగం, ఆస్తిపాస్తులు, డబ్బు మనకు సహాయం చేయలేవు. కానీ పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకొని ఆయనను మనం పొందుకుంటే ఆయన మనలో ఉండి ఏం చేస్తాడంటే మన శరీరము ఏ ఏ విషయాల్లో చచ్చినట్లుగా ఉంటుందో, ప్రార్థన చెయ్యాలి అని అనుకున్నామని అనుకో, మన శరీరం ఏం చెప్పొద్ది? చెయ్యొచ్చులే కాసేపు ఉండరా బాబు, ప్రార్థన అంటూ నువ్వు కావంటే పెద్ద భక్తుడివే అన్నట్టుది శరీరం. వాక్యం చదువుకుందాం అని అనిపించింది అనుకో, చదువుతూ లేరా ఉండరా బాబు, ఆ పని చేసి పెద్ద భక్తుడు మాదిరిగా ఎప్పుడు వాక్యం 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 అని అంటది శరీరం. శరీరము మనలను అన్ని విషయాల్లో బలహీనపరుస్తూనే ఉంటది. అందుకని యేసయ్య చెప్పారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, సంగమా, దేవుని ప్రియులారా, శరీరము ఎల్లప్పుడూ కేవలం బలహీనమే, కేవలం బలహీనమైనది, ఆత్మ ఎప్పుడు
నిన్ను జీవింపచేస్తాను. ఆత్మ ఎప్పుడు, ఆ మాట చదువు నాయన. శరీరము కేవలము 6వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాటలో. గమనిస్తున్నారా? శరీరము కేవలము ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆమేన్. రాయ్ ప్రయోజనము. ఆత్మయే మనలను జీవింపచేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నిష్ప్రయోజనమైనటువంటి పనికిరానటువంటి ఈ శరీరము మాటవే మనం వింటాం, కానీ ప్రతిసారి మన మనస్సు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుందనంటే ఆత్మీయంగా ఉండడానికి పురికొల్పుతూ ఉంటుంది. మన మనస్సాక్షి ఏం చేస్తుంటుందంటే, రే ఇలా మాట్లాడుతున్నావు తప్పు కదరా, ఇలా ప్రవర్తిస్తున్నావు తప్పు కదరా, ఇలా చెయ్యొద్దురా, ఇలా చేయకూడదురా, అలా మాట్లాడకూడదురా, అక్కడికి వెళ్ళకూడదురా అని మన మనస్సాక్షి న్యాయంగా మనకి చెప్తూ ఉంటుంది. కానీ ఆ మనస్సాక్షి ఏమాత్రం మనం ఒప్పుకోం, కానీ శరీరం చెప్పినట్లుగానే వింటాం. ఇప్పటికీ ఎప్పటికీ శరీరం కేవలం నిష్ప్రయోజనమేనట. ఎప్పటికైనా శరీరం కేవలం నిష్ప్రయోజనమే. కానీ ఈ శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆత్మకు మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞనంటే, నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు నా పిల్లలారా యెరూషలేములోనే ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ఆమేన్. ఆయన మీకేం చేస్తాడంటే, ఇదిగో చావునకు లోనైన మీ శరీరాన్ని, చావునకు లోనైనటువంటి మీ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడట, మీరు బ్రతికేటట్లుగా చేస్తాడు. ఆమేన్. ఆ మాట చదువు నాయన. చావునకు లోనైన మీ శరీరములను తన ఆత్మ ద్వారా మిమ్మల్ని జీవింపజేస్తాడు. ఆమేన్. ఈ శరీరం మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆత్మీయంగా బలహీనపరుస్తూ చేస్తూ ఉంది. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏమవుతుందనంటే, ఏ శరీరం అయితే ఆత్మానుసారంగా మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఉందో ఆ శరీరాన్నే దేవుడు దేవుని కొరకు బ్రతికేటట్లుగా చేయిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందుకని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం ఏం చేయాలట, గైకొనాలి. గైకొనడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమేన్. రెండవ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వాక్యం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు. రెండవ ఆజ్ఞ ఏమిటంటే, శిష్యులారా, సమస్త జనులారా, నా ప్రియమైన దేవుని సంగమా, మీరు వెళ్ళండి, లోకములోనికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రజలను మనము మాట్లాడతారా? శిష్యులనుగా చేయాలండి. ఎవరినిగా? యేసుకు శిష్యులనుగా చేయాలి మనము. అది మన మీద ఉన్న ఆజ్ఞ. యేసు కొరకు ఒక వ్యక్తిని శిష్యునిగా చేయాలి అని అంటే మొదట మనం శిష్యులం అవ్వాలి. ఆమేన్. మొదట మనము శిష్యులం అవ్వాలి. శిష్యులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే సమస్తాన్ని విడిచిపెట్టిన వారముగా ఉండాలి, సమస్తాన్ని పరిత్యజించిన వారముగా ఉండాలి, సమస్తాన్ని విడిచిపెట్టి వదులుకున్న వారముగా ఉండాలి. ప్రాణమును సహా ద్వేషింపకుంటే నాకు శిష్యుడు కానేరడు అని వాక్యం ఉంటుంది. అనుదినము నా సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాలేడు అని వాక్యం ఉంటుంది.
ఆయన శిష్యులముగా మొదట మనము మారాలి, అనేకులను శిష్యులనుగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 28:19లోనే దాన్ని కంటిన్యూషన్ చెయ్యయ్యా. నామములోనికి వారికి బాప్తిస్మపు అనుభవంలోనికి అనేకులను నడిపించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ ఏమిటంటే ప్రియులారా, పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారముగా ఉండాలి. శిష్యులము అనబడిన అనుభవంలో ఉండిన వారముగా ఉండాలి. మూడవదిగా, అనేక మంది యేసయ్యను తెలుసుకున్నారు కానీ మారు మనసు పొందారు కానీ ఇంకా బాప్తిస్మపు అనుభవంలోనికి రాలేకున్నారు. బాప్తిస్మం పొందితే ఇలా ఉండాలి, బాప్తిస్మం పొందితే అలా ఉండాలి అని అనేక మంది చెప్తున్నారు. కాబట్టి ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం బాప్తిస్మం కొరకు. తీసుకుందాంలే, ఏముంది ఇప్పుడు తొందర ఏముంది బాప్తిస్మానికి. పెళ్ళికి తీసుకుందాం, లేదంటే పెళ్ళి అయిపోయాక తీసుకుందాం. బాప్తిస్మం తీసుకుంటే మళ్ళీ పెళ్ళి కాదంట, బాప్తిస్మం తీసుకుంటే సంబంధాలు రావంట, బాప్తిస్మం తీసుకుంటే శోధనలు ఎక్కువ అంట అని చెప్పి ఎవడో పెద్ద సైతానుగాడు పెద్ద కుమారుడు చెప్పిన మాటలన్నీ బాగా మనసులో ఎక్కించుకొని మన వాళ్ళు ఏం చేస్తారంటే బాప్తిస్మానికి డిలే చేస్తూ ఉంటారు. బాప్తిస్మము ద్వారా దేవుని సంకల్పములోనికి నువ్వు వస్తున్నావు. బాప్తిస్మము ద్వారా దేవుని ఉద్దేశాలని నీ పట్ల నెరవేర్చబడడానికి ప్రారంభమైన సమయం అది. బాప్తిస్మము ద్వారా సంఘములో ఒక సభ్యునిగా నువ్వు చేర్చబడుతున్నావు. బాప్తిస్మము ద్వారా జీవ గ్రంథములో నీ పేరు లిఖింపబడుతున్నది. బాప్తిస్మము ద్వారా పరలోక సభ్యునిగా నువ్వు చేర్చబడుతున్నావు. ఈ విషయాలని సైతాను పెద్ద కుమారుడు నీకు చెప్పడు. వాడు నీకు చెప్పే విషయాలు ఏంటంటే, అమ్మో బాప్తిస్మం ఇప్పించేస్తావా నీ కూతురికి, బాప్తిస్మం ఇప్పించేస్తావా నీ కొడుక్కి, బాప్తిస్మం ఇప్పిస్తే అట్లా ఉండాలమ్మా, బాప్తిస్మం ఇప్పిస్తే ఎట్లా ఉండాలమ్మా, దేవుని బిడ్డవమ్మా నువ్వు దేవుని బిడ్డవు, మళ్ళీ గెనిసిగడ్డలాగా మారిపోతావమ్మా, ఏం చేయాలి అప్పుడు? ఉడకబెట్టుకొని తినేస్తుంది లోకము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బాప్తిస్మం పొందడానికి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. పొందిన కొంతమంది ఏంటంటే, అసలు నేను బాప్తిస్మం ఎందుకు పొందాను రా స్వామి, నాకెందుకు ఇచ్చారు బాప్తిస్మం అని అంటారు కొంతమంది. పొందటం అది మహాభాగ్యం, దేవుని సంకల్పం అని వాక్యం అంటుంది. బాప్తిస్మం పొంది కొంతమంది అనవసరంగా తీసుకున్న బాప్తిస్మం అడవబోవద్దు అంటారు, ఎడవబోవద్దు అంటారు. అందుకే నేను తీసుకుంది బాప్తిస్మం. ఒరే, వీడి ద్వారా దేవుడికి ఏదో ఒరిగిపోయినట్టు ఫీల్ అవుతుంటాడు వీడు. దేవునికి ఈడేదో పెద్ద సంపాదించుకొచ్చి ఈడే యేసయ్యను పోషిస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు కొందరు. బాప్తిస్మము ద్వారా యేసయ్య గర్భములో నుంచి పుట్టిన వానముగా మనము యేసయ్య పిల్లలముగా యేసయ్య కుమారులముగా మార్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. వద్దు, నాకు యేసయ్య కుమారుడుగా వద్దు, నేను సైతాను కుమారుడుగా ఉంటా అని అంటారు వీడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా ఆలోచించండి. యేసు రక్తమాంసములో పాలిభాగస్తులైనటువంటి వారికి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే, బాప్తిస్మపు అనుభవంలోనికి అనేకులను నడిపించాలి. ఎప్పుడు నడిపిస్తావు? బాప్తిస్మములో కొలత లేని ఆశీర్వాదాలు ఉన్నాయి. చెప్తారేమో, వద్దు చెప్తారేమో. మళ్ళా మీరు ఆమె అని చెప్తే ఆశీర్వాదాలన్నీ మా ఇంటికి వచ్చేస్తాయి. అందుకోసం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మములో లెక్కలేనని ఆశీర్వాదాలు ఉన్నాయి బిడ్డలారా. నాకు తెలుసు, మళ్ళా చెప్పరని, అందుకనే రెండోసారి కూడా చెప్పింది నేను. లెక్కలేనని ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే వాటిని మనం అనుభవించాలి, వాటిని మనం పొందుకోవాలి. ప్రత్యక్ష గుడారములో గంగాళం, ఇత్తడి గంగాళం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
ఆ ఇత్తడి గంగాలం దగ్గరకు వస్తే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి, ఇదిగో ఏడే ఉంది కదా మనకు ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారములో గంగాలం అనేటువంటిది ఉంటుంది. ఇదిగో ఇది బలిపీఠం కనబడుతుందా? మంటలు వస్తున్నాయి చూసారా? మంటలు, అగ్ని. ఇది ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే అక్కడ గంగాలం ఉంటుంది, ఇత్తడి గంగాలం ఉంటుంది. ఆ గంగాలం నిండుగా నీళ్లు ఉంటాయి. ప్రత్యక్ష గుడారములో ఉన్న పాత్రలన్నిటికీ, ఉపకరణాలన్నిటికీ కొలతలు ఉన్నాయి, కానీ గంగాలానికి మాత్రం కొలతలు లేవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొలతలు లేని గంగాలం అనగా కొలతలు లేని దీవెనలకు నీవు పాత్రుడు అవ్వాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం అంటే దీవెన, బాప్తిస్మం అంటే దేవుని సంకల్పం. గలతీ 3:27 చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. తర్వాత ఏమంటుంది అక్కడ? మైండ్లో ఫీడ్ అయిపోవాలండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కుమారులు. ఇందాకే చెప్పాను కదా మీకు, దేవునికే నువ్వు కుమారుడు అవుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఆ భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? నువ్వు కుమారుడిగా నిలబడు. నీ కుటుంబ సభ్యులందరినీ కుమారులనుగా, కుమార్తెలనుగా, ఒక్కొక్కరనుగా నీవు చేర్చే వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది నాకు కూడా బాప్తిస్మం ఇవ్వకూడదా అని అంటారు. యోగ్యత లేకుండా బాప్తిస్మం ఎలా ఇస్తారు? బాప్తిస్మానికి ఏంటి అర్హత? మారు మనస్సు కావాలి, మందిరానికి వస్తూ పోతున్న వ్యక్తివై ఉండాలి, రక్షణ పొందిన వ్యక్తివై ఉండాలి. యేసు నా కొరకు మృతులలో నుండి లేచినాడు, యేసు నా పాపము నిమిత్తమై చనిపోయి 3వ దినాన తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించిన వారమై ఉండాలి. అలా విశ్వసించిన వారు 6 నెలలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి మందిరానికి రారు. ప్రతి ప్రార్థనా కూడికలో వాళ్ళు పాల్గొంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పలానా కూడా ఆదివారం మాత్రం వస్తాను, నేను మిగతా కొడుకులకు రాను. ఏం బాబు, ఏం సంగతి? చాలా అప్పులైపోయామండి. కష్టపడకపోతే అసలు అప్పులు తీర్చలేము. ఏం చేయలేము? కష్టపడకపోతే అప్పులు తీరలేము. ఎట్టోకట్లే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, వెళ్తా ఉన్నాను, కష్టపడి సంపాదించుకొని అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలోనికి వస్తా. చాలామంది ఏం చేస్తారంటే, ప్రభువా చాలా అప్పులు ఉన్నాయ్యా, కుటుంబంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయ్యా, ఒక్క ఉద్యోగం ఈ ప్రభువా, ఒక చిన్న ఉద్యోగమైన అయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా, అయ్యా నా కుటుంబ పరిస్థితులు చూడయ్యా అని ప్రార్థన చేస్తా. దేవుడు దయదలిచి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఉద్యోగాన్ని ఇస్తే మందిరంలోనే కనపడ్డా విశ్వాసక. బ్రదర్, ఏం బ్రదర్ చర్చికి రావటం లేదు? ఎక్కడ బ్రదర్, అసలు డ్యూటీలో తలకాయ నొప్పి పుడుతుంది బ్రదర్. ఉదయాన పోయి మళ్ళా సాయంకాలం వచ్చి అలిసిపోయి అని అంటే పడుకొని, మళ్ళా ఉదయాన పోయి మళ్ళా సాయంకాలం వచ్చి ఇదే పని అయిపోయి ఇంకెక్కడ బ్రదరు చర్చికి ఎప్పుడు రమ్మంటావు చెప్పండి? సెలవు పెడదామని అంటే సెలవు ఇవ్వటం లేదు బ్రదరు. ప్రైజ్ ది లార్డ్. ఏమైపోతుంది? ఉద్యోగం లేనప్పుడు యేసయ్యని ఏమడిగాం? ఒక్క చిన్న ఉద్యోగమైన అయ్యా, నా పరిస్థితులు చూడయ్యా, అయ్యా 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 అని బ్రతిమలాడా. వచ్చిన తర్వాత, అయ్యా దయచేసి నువ్వే అర్థం చేసుకో ప్రభువా, నా పరిస్థితి అంతా తెలుసు కదయ్యా, ఉద్యోగంలో పరిస్థితి అంతా తెలుసు కదయ్యా, నువ్వే అర్థం చేసుకోయ్యా. యేసు ప్రభు అంటాడు ఏమన్నాడు? ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడు? మాట ఇచ్చి తప్పిన వాడు అవుతున్నావు, ఏం అనలేక ఆయన మౌనంగా ఉంటాడు. అప్పుడు మన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారంటే, అసలు నేను మందిరానికి రాకపోయినా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, నాకు ఏముంది,
ఎప్పుడు అనబోతే చాలేక అప్పుడు ఏమవుతాం అంటే మనం ముదుర్లం అయిపోతాం. ముదుర్లం అయిపోయేసి కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ మనం ఏం నేర్పిస్తామంటే ఎప్పుడు పోతే ఏముంది, యేసుప్రభు అన్ని క్షమిస్తాడు. పాస్టర్లు అటు చెప్తారు కానీ యేసుప్రభు క్షమించే దేవుడు. ఈ పాస్టర్లే క్షమించలేరు, ఈ పాస్టర్లు క్షమించరండి. యేసుప్రభు క్షమిస్తాడు. 6 నెలలు అయిన చర్చికి బాక దశం భాగం కూడా ఇలా మమ్మల్ని బాగా చూసుకోవట్లేదు దేవుడు అని అంటాం. చూసుకుంటాడు రే, ఇప్పుడు చూసుకుంటాడు, ఇప్పుడు చూసుకుంటాడు, బ్రహ్మాండంగా చూసుకుంటాడు. 3 పూట్ల తింటాం, 6 పూట్ల యేసు రక్తమే చేయి. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత సంగతి చూడు. హల్లెలూయా. ప్రభువు మనలను ప్రేమించి మనకి ఇస్తున్న ఆజ్ఞలు ఏమిటంటే, నెంబర్ 1 పరిశుద్ధాత్మను పొందాలి. నెంబర్ 2 మనం శిష్యులం అవ్వాలి, అనేకులను శిష్యులుగా చేయాలి. 3వ అనుభవం, మనము బాప్తిస్మపు అనుభవంలోనికి అనేకులను చేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 22:37 వాక్యం. అందుకాయన హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. బిడా, నా ఆజ్ఞ ఏమిటంటే నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ దేవుని ప్రేమించరా బాబు. నీ దేవుడైన ప్రభువును ప్రేమించు, అది ఆజ్ఞ. హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకొని చెప్దాం. ఒకసారి చేద్దామా? మనస్సు మీద చేయబెడదామా? గుండెల మీద చేయబెడదామా? ఆ వాక్యానికి నీకేమైనా సంబంధం ఉందేమో చూడు, ఏమైనా సంబంధం ఉందేమో చూడంట. వాక్యం అంటుంది, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మనస్సుతోను దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. గుండె లేదమ్మా, జారిపోయిందా? ప్రేమిస్తున్నామా మనము? ఒకసారి ఆలోచించండి. పూర్ణ ఆత్మతో, మనస్సుతో, హృదయంతో, అంటే ప్రాణ ఆత్మ శరీరాలతో పూర్ణంగా దేవుణ్ణే ప్రేమించాలట. చాలే, అన్నిటికీ శరీరముతో యేసునే ప్రేమించాలి, మనస్సుతో యేసునే ప్రేమించాలి. ప్రాణము, ఆత్మ, శరీరముతో. మనోళ్ళు చెప్పే పెద్ద సామెత ఏంటంటే మనసులో ఉండాలి కానీ ఎట్టుంటే ఏమయ్యో వింతగా విచిత్రంగా చెప్తుంటారు. ఈయన కాకుంటే పెద్ద విచిత్రమైన భక్తి చేస్తున్నాడబ్బా, మా తెలీదా? ఏంది? మనస్సులో ఉండాలి భక్తి. పొద్దుగోకులు చేస్తే కాదు భక్తి. ఎడ చేయాలి? మనస్సులో ఉండాలంట. చూపి అమ్మ మనసులో. నీకు మనసు ఆడుందో తెలియదు, నీకు మనసు అంటే ఏందో తెలియదు. వీడు చెప్పుకొస్తాడు మళ్ళా. ఏమంటే ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. వాక్యం అంటుంది, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అది ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హృదయం దేనితో నిండిపోయింది? మనసులో ఉంటే చాలే, ఈ శరీరం విచ్చలవిడిగా తిరగదాం. ఓకేనా? మనసులో ఉంటే చాలే, శరీరమా తగిలించుకో గంగిరెద్దులాగా. శరీరమా ఉపవాసం ఉంటే ఉన్నారులే, పాస్టర్ ఉంటాడు మన కోసం. కావాలంటే 10 రూపాయలు కానికి ఎక్కువ ఇద్దాంలే పాస్టర్కి. కానికి ఇస్తే పాస్టర్ ఉబ్బిపోతాడు. పాస్టర్ గారు, మీరు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండ్రని పరిచర్య కొరకు కానుక. అబ్బా, పాస్టర్ పొంగిపోతాడని. పొంగిపోయే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఉపవాసం ఉంటేనే పొంగిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. కానుకలకు పొంగిపోయే పాస్టర్ లేరు. ప్రైజ్ ది లార్డ్. నీ పూర్ణ
హృదయముతో, మనస్సుతో, ఆత్మతో. నీ దేహము దేవుని ప్రేమించాలి, నీ ఆత్మ దేవుని ప్రేమించాలి, నీ ప్రాణము దేవుని ప్రేమించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రాణమా, బిర్యానీ సండే స్పెషల్ తిను. ప్రాణమా, ప్రాణమా తినుము. ప్రైజ్ ది లార్డ్. తినడానికి కాదు ప్రాణము. ఒకడు చెప్తున్నాడు అంట, కట్టించుకొని కొట్లన్నీ సంపాదించుకొని పొలంలో పండిందంతా తెచ్చుకొని కొట్లు కట్టడానికి కట్టిందే కడతా ఉన్నాడు. ఒడ్లు పోయడానికి కట్టిందే కట్టి ప్యానంతో చెప్తా ఉన్నాడంట, ప్యానమా నీకోసం ఎంత సంపాదించాను అనుకున్నావు, నీకోసం ఎంత కష్టపడ్డాను అనుకున్నావు. ప్యానమా దా, ఎంత తింటావు తిను. ఇప్పటికి ఎన్ని టన్నులు తినేసి ఉండవో ప్యానమా నువ్వు, ఇంకా ఎన్ని టన్నులు తింటావో తిని ప్యానమా నువ్వు. తిని ప్యానమా. ఎన్ని కోళ్ళు చంపేసి నువ్వు ప్యానమా నువ్వు, ఎన్ని దునపోతులను చంపావు ప్యానమా నువ్వు, ఎన్ని మేకపోతులను చంపావు ప్యానమా నువ్వు, ఎన్ని పొట్టేళ్ళను చంపినవు ప్యానమా నువ్వు. ప్యానమా తిను ప్యానమా, నీకోసమే ప్యానమా. మంచి మంచి మసాలాలు వేసి సిద్ధపరిచే ప్యానమా. కమాన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరంతో లోకాన్ని ప్రేమిస్తుంది, ప్రాణంతో లోకాన్నే ప్రేమిస్తుంది, ఆత్మలో లోకాన్నే ప్రేమిస్తుంది. మళ్ళీ వీళ్ళు చెప్పే మాట ఏంది, మనసులో ఉండాలి కానీ మేమేంటో మా ప్రభువుకు తెలుసులే, మేమేంటో మా భక్తి ఏంటో మా ప్రభువుకు తెలుసు అని. అబ్బో, నిజంగా ప్రభువుకు తెలిసే పని ఆ విధంగా మాట్లాడతామా మనము? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయముతో, నీ హృదయం నిండా యేసే ఉండాలి, నీ దేహము నిండా యేసే ఉండాలి, నీ ఆత్మ నిండా యేసే ఉండాలి. యేసు తప్ప వేరొక దానికి చోటు లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలమా అలాగా? చెప్పగలమా? చెవుల్లో అంత పెట్టుకుంటే ఏమవుతుందయ్యా? చెవుల్లో ఏం అంత పెట్టుకో, మనోళ్ళు అంటారు కదా, తగు మాత్రం వస్త్రాలు కట్టుకున్నాము, 10,000 ఏమైందట? ఎంత? 10,000. మరే 10,000. ఈ చెవులో ఒక 50,000 ఉంది, ఈ చెవులో తీసేస్తే మా అత్త ఏమని అంటదే, మా మామ ఏమని అంటాడో, మా ఆయనకి చెప్పకుండా నేనేం చేయను, రహస్యంగా ఫోన్లు అయితే వాట్సాప్లు పంపిస్తా కానీ మా ఆయనకి చెప్పకుండా నేనేం చేయను. అమ్మో, మా ఆయన అంటే నా బలి పిచ్చ గౌరవం. నీ దిక్కుమాలిన ఆలోచనలు నువ్వు. సైతానిక పెద్ద కూతురా, తీలేవు. ఏంది ఈ శరీరంతో దేన్ని ప్రేమించాలి? లోకాన్ని ప్రేమించాలి. ఈమె నడుస్తూ ఉంటే ఇక చూసుకో, డిస్కో డ్యాన్స్ ప్రోగ్రామ్ వేసినట్టు ఉండాలి, కిన్నట్టు నడవాల. ప్రైజ్ ది లార్డ్. గల్ 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 గల్లు అంటా ఉండాలి నడిస్తే. ఈ దేహంతో ఎవరిని? గజ్జిల్ని ప్రేమించేది, దేవుణ్ణి కాదు. మెడవైపు చూస్తే మెరిసిపోవాలట్టే. ఏముండాలి? గోల్డ్. మీటింగ్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళామంటే మెడవైపే చూస్తారు అందరూ. చేతులకు రింగులు ఉన్నాయా? పిలవండి, కుర్చీలేండి, రింగులు ఉన్నాయి వాళ్ళకి, కుర్చీలేండి. మెడలు మెరుస్తూ ఉండాలా? కుర్చీలేండి వాళ్ళకి. లోకాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, లోకం కూడా నిన్ను అంతే ప్రేమిస్తుంది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీకు ఘనత ఎక్కడ దొరకద్ది? దేవుని సన్నిధిలో దొరకద్ది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లోకములో ఎంత లోకాన్ని ప్రేమిస్తూ లోకము చేత కనపరచబడుతూ ఉంటావో,
మందిరములో నీకు విలువ ఉండదు, మందిరములో విలువ ఉండదు నీకు. మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అసలు. నిన్నెవరు పట్టించుకుంటారా? నిన్నెవరు పట్టించుకుంటారు? 6 నెలలకు ఒకసారి చర్చికి వస్తావు, ప్రార్థన ఉండదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం లేనప్పుడు గమ్ముగా. నిన్నెవరు పట్టించుకుంటారు? యేసు ప్రభు నిన్ను పట్టించుకుంటాడా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో నీ దేవుని ప్రేమించు. ఇది ఆజ్ఞ. అప్పుడు నీలో నిలిచి ఉంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మూడిట్లలో ఒక్క దానిలోనైనా పూర్ణంగా యేసే నాలో ఉన్నాడని చెప్తామా మనము? నా ప్రాణమంతా యేసే చెప్పగలమా? నా దేహం యేసు కొరకే చెప్పగలమా? నా ఆత్మ నిండా యేసే ఉన్నాడు చెప్పగలమా? వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కాదండి. ఒక్క దానిలోనైనా నికరం, నిజాయితీ. మనం చేసే భక్తి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక్క వాగ్దానము కూడా, ఒక్క ఆజ్ఞ కూడా, ఒక్క వాక్యము కూడా మనలో నెరవేర్చబడటం లేదంటే ఇక నువ్వు ఎందుకు భక్తి? ఎందుకు నీకు? ఏం భక్తి చేస్తున్నావు నువ్వు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉంటాం. నేను వాని యందు నిలిచి ఉండాలి అంటే ఎవరు వాడు అని అంటే, నన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నన్ను ప్రేమిస్తున్నాడు వాడు. వాడు ఈదులో కనబడితే మనుషులు వాడిని చూస్తే వాడు మరుగైపోతాడు. నేను వానిలో ప్రత్యక్షపరచబడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనలో కనబడాలి అండి. మన మాటల్లో దైవత్వం కనబడాలి, మన చూపులో దైవత్వం కనబడాలి. లోకం కాదు, లోక సంపాదన కాదు, లోకేచ్ఛలు కాదు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు కాదు మనలో కనబడాల్సింది. దైవత్వం కనబడాలి. దైవత్వం కనబడాలంటే నీ శరీరాన్ని దేవునికి ఇవ్వు. అందుకనే రోమా 12:1 వాక్యం రాయబడి ఉంటుంది, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోనండి. సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అంటావు? బంగారంతో, వెండితో, డబ్బుతో, సుఖభోగాలతో ఇంకా ఎన్ని సంవత్సరాలండి శరీరాన్ని మభ్యపెట్టుకొని, శరీరాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతాము. చచ్చిన తరువాత నీ శరీరానికి, నీ అందానికి, నీ సోకులకు ఒక్కడ కూడా ఇంత కూడా రెస్పెక్ట్ ఎవడు? అది దుర్వాసన కంపు కొడుతుంది. ఎంత సోకు చేసి పెట్టినా నువ్వు చచ్చిన తర్వాత 24 గంటల కంటే నేను ఎక్కువ బెటరు. 24 గంటల కంటే నేను ఎక్కువ బెటర్. అక్కడ గుర్తుపెట్టుకో, నిన్ను అక్కడ పెట్టాలంటే 24 గంటలు నీకోసం మళ్ళీ ఫ్రిడ్జులు తీసుకురావాలా, కూలర్లు తీసుకురావాలా. నీ కంపు కొట్టే శరీరానికి, నీదంటే నీదే కాదు, నాది కూడా, మన అన్ని కంపు కొట్టే శరీరాలండి. ఈ శరీరాలను కాదు మనం ప్రేమించాల్సింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేహం అంతా దేవుడు నిలయమై ఉండాలి. దైవజనులు అందుకే ఒక పాట రాశారు, దేహము మూలుగుచున్నదయ్యా, నా దేహము నీ కొరకు మూలుగుచున్నది. దైవజనులు యేసన్న గారు రాసిన పాట. దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. పాడుదాం.
నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని. చప్పట్లు కొడితే ఏం బాగుంది, చేతులు లేవా? శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో. పాడుదామా కలిసి, గ్లోరీ. నా దేహమెంతో, హోలీ. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు పాట రాశారు, అయ్యా నా దేహం నీ కొరకు ఆశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా దేహము నీ కొరకు ఆశిస్తుందయ్యా. మరొక పాట రాస్తాడు, నా నిలువెల్ల నిండి ఉన్నావు యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే, బ్రతికున్నప్పుడే ఈ శరీరానికి వాల్యూ లేదండి. ఈ వాల్యూ లేని ఈ శరీరాన్ని ఏం చేస్తున్నట్టు ప్రేమిస్తున్నాం, అమితంగా ప్రేమిస్తున్నాం. శరీరాన్ని కాదు మనం ప్రేమించాలని. నల్లంగా ఉంటే ఒకడికి దిగులు, అందంగా లేకపోతే ఒకడికి దిగులు, సన్నగా ఉంటే ఒకడికి దిగులు, లావుగా ఉంటే ఒకడికి దిగులు, గడ్డం తీయాలంటే ఒకడికి దిగులు, ట్రిమ్మింగ్ చేయాలంటే ఒకడికి దిగులు. ఏంది కర్మ అంతా? ఈ శరీరానికి వాల్యూ లేదు. శరీరానికి వాల్యూ లేని ఈ బాడీ ఇది. చస్తే 24 గంటల కంటే ఎక్కువ ఉండనీరు. నీకెంత ఉద్యోగం ఉన్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, అరే ఎత్తండ్రా బాబు, ఎత్తండ్రా నాయన, తీసేయండిరా, ఎంతసేపు ఆడస్తారు, లేండ్రా బాబు, వచ్చినోడా తిరిగి రాండ్రా, లేండ్రా బాబు అని నెట్టేస్తారు. ఏడ్చే వాళ్ళని కూడా దోషేస్తారు. దాన్ని కాదు ప్రేమించాల్సింది, దాన్ని చూసుకొని కదా, ఏమున్నానబ్బా నేనా, ఏమున్నానబ్బా నేనా, ఏమున్నానబ్బా నేనా. ఈ సోకులు మండిపోను, పొద్దుగోకులు సోకులు 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 చేసుకొని తిరుగుతాడు. సోకుల
శరీరమే ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఏంది దేవుడికి తెలీదా? కనుబొమ్మలు ఇచ్చిందే. వీటిని మళ్ళా ఐబ్రోస్ బ్లేడ్లు కొని కోసి రెప్పలన్నీ కోసి తలకాయ కోసుకొయేసి మోని ఆడబెట్టి కత్తి కొయ్యమన తలకాయ కోసేసేయి పోద్ది పీడ. కనుబొమ్మలు కట్ చేసి చర్చిలకు వస్తారు. కనుబొమ్మలు కట్ చేసి వాళ్ళు జడా మల్లె పూల జడ అని పాట ఒకటి ఉంది. ఆ జడనేసి ఇటు తిప్పి హౌ సెల్ఫీ దిగమ్మా. సైతానా, క్రైస్తవులు మనమనే ఆ మనస్సాక్షి పనిచేస్తుందా? యేసు రక్తముతో కొనబడ్డావు నీవు. యేసు రక్తం ఉంది నీ మీద. నీ దేహం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ ఆత్మ కొరకు, నీ ప్రాణం కొరకు. రక్తానికి ఇవ్వాల్సిన విలువ ప్రక్కన పెట్టి సోకులకు ఇస్తావా? సైతాన్, పక్కన పెట్టు నీ సోకులు. ఎప్పుడు పోతామో తెలియదు. పోయేలోపు ఏం చేయాలి? ఈ దేహం ఎవరి కొరకు ఆశించాలి? ప్రాణప్రియుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఆయన కొరకు ఈ దేహం ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది దైవజనుడి ఆశ. నా దేహమెంతో నీకై ఆశించే. డబ్బు లేదా? ఉందయ్యా, డబ్బు ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బు ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? శరీరాన్ని పౌలు ఏం చేస్తున్నాడు? నేను భ్రష్టుడనైపోతానేమోనయ్యా. ప్రకటించిన నేను, ప్రార్థన చేసిన నేను, విశ్వసించిన నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని దినదినము నలగొట్టుకుంటున్న ఉపవాసాలతో అని అంటాడు. ఉపవాసం అంటే ఎన్ని రోజులు అవుతుందో? మనం ప్రత్యేకంగా నిన్ను ఉపవాసానికి సిద్ధపరచుకుంటున్నావా? ఒక్కరోజు సంఘము నియమించిన కుడికల్లో ఉపవాసాలు కాదు, నీకై నువ్వు ప్రతిష్ఠించుకుంటున్నావా ఉపవాసం? ఒక్క దినమైన, ఒక్క పూటైనా. ఆత్మలో ఎదగలేకపోతున్నానయ్యా. శరీరమే నాలో బలం పొందుకుంటుంది, శరీరమే నన్ను ఓడించేస్తుంది. శరీరాన్ని నలగొట్టాలి, మోకాళ్ళ మీద ఉండాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, కడుపు కట్టుకోవాలి అని ఒక్క పూట అయినా ఉండగలుగుతున్నామా ఉపవాసం? ఒక్క పూట లారీలు తినేస్తుంటాం. ఇంట్లో చేసుకునే చాలా డబ్బులు ఉన్నాయని ఆర్డర్లు పెట్టి మరి తెప్పించుకోదంటావు. రుచులు కోసం పనికి మాలిన నిష్ప్రయోజనమైన ఈ దేహం కొరకు. మంగళ షాపులో కూర్చుంటే ఆ మంగళ షాపు కటింగ్ చేసే వ్యక్తి కూడా ఆశ్చర్యపోతాడు. బ్రదర్, మీరు క్రిస్టియన్స్ అయినట్టున్నారని అంటే, అవును క్రిస్టియన్స్కి మరి ఈ సోకులు ఎందుకు? పర్వాలేదు కానీ మీకు ఎందుకు అవన్నీ డబ్బులు ఇస్తాం కానీ కొట్టేసి, డబ్బులు ఇస్తేలా కొట్టేసాయి, అటెండ్తో నీకు పని లేదు. ఎట్టుపోతుంది నీ క్రైస్తవ జీవితం, నీ విశ్వాస జీవితం? ఏమి నేర్పిస్తున్నావు విశ్వాసులకు? నీ కుటుంబం నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? దేవుని ఆజ్ఞనండి. నీ హృదయముతో, నీ దేహముతో, నీ ఆత్మతో, నీ మనస్సుతో దేవుని ప్రేమిస్తున్నావని నీ ముఖంలో దేని చూసి కనుక్కోవాలి లోకం. నీ బట్టలలో దేవుని ప్రేమించే వ్యక్తి ఇతడు అని కనపడుతుందా? నీ ముఖంలో, నీ షేవింగ్లో, నీ కటింగ్లో, నీ వస్త్రధారణలో, నీ మాటలో, నీ చూపులో, నీ అలవాట్లలో, నీ పద్ధతుల్లో దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి అండి ఇతను. దేంట్లో మనం చూపిస్తున్నాం? దేంట్లో చూపిస్తున్నామండి? అవన్నీ ప్రక్కన పెట్టేస్తాం. ఉన్న డబ్బును బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఉన్న కారులను బట్టి, బైకులను బట్టి, ఉన్నటువంటి పలుకుబడిని బట్టి బ్రతికేస్తున్నాము. అది కాదు. అందుకు కాదు ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది. ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనకు ధారాదత్తంగా ఇస్తున్నది. మనలో ఆయన ప్రతిబింబం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్.
మన దేహంలో కనబడాలి. అది దైవజనులు పాట రాసింది. నా నిలువెల్ల నిండి ఉన్నావు. విఆర్సీలో సభలు జరుగుతూ ఉంటే ఆ సభలో దైవజనులు చెప్పారు, ముక్కలు ముక్కలుగా నన్ను కోసి నరికి చంపండి, నాలోని నరాలను ఎముకలను తీయండి, ఆ నరాలలో నుండి రక్తాన్ని తీస్తే దాన్ని రికార్డింగ్ చేసే టేపుల్లో పోస్తే యేసు 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 అని కాకిలేస్తదా రక్తం అని దైవజనులు చెప్పారు. రోషము కలిగిన సేవ చేస్తారు, రోషము కలిగిన విశ్వాస జీవితం చేస్తారు. చంపేసిన తర్వాత రక్తం టేప్ రికార్డులలో పెడితే రక్తం ధ్వనిస్తుందట, యేసు కొరకే యేసు కొరకే యేసు కొరకేనని. ఈరోజు బ్రతికి ఉన్నప్పుడే నువ్వెవరి కొరకంటే నా పిల్లల కొరకు, నువ్వెవరి కొరకంటే నా భార్య కోసం, బంగారం కోసం, ఇదిగో కారు కోసం, బైక్ కోసం, ఇల్లు కోసం, పొలం కోసం. ఎందుక నీకు రక్షణ ఇచ్చింది, నీకు రక్షణ ఇచ్చింది ఎందుక? ఆ రక్షణ అంత సులువైందేనా, అంత ఈజీనా రక్షణ అంటే? దేవుని పిల్లలారా, సీరియస్గా తీసుకో ఇది నాన్న ఈ వాక్యాన్ని. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. పచ్చబట్టులు కాదు, లేనిపోని అన్ని చేతుల మీద గుండెల మీద కాదు, నీ గుండెల్లో యేసు యేసు ఊరేగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక ఆజ్ఞ చూద్దాం, టైం అయిపోతా ఉంది. మత్తయి సువార్త 22:39. నీ పొరుగువారిని ప్రేమింపబడునది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసు మనలో నిలిచి ఉండాలి అని అంటే, యేసు మనలో నివసించాలి అని అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పొందుకోవాలి. దేవుని శిష్యులముగా మారి అనేకులను శిష్యులుగా సిద్ధపరచాలి. బాప్తిస్మపు అనుభవంలోనికి అనేకులను నడిపించాలి. 4వదిగా దేవుణ్ణే ప్రేమించాలి. నీ హృదయంలో ఇంకొక దానికి స్థానం లేదు, ఖాళీ లేదు. దేవుడు యేసు అన్న పేరుతో ఈ హృదయం ఫిల్ అయిపోవాలి, నీ దేహం ఫిల్ అయిపోవాలి. నువ్వు బట్టలు వేసుకున్న యేసు కొరకే, నువ్వు మాట్లాడిన యేసు కొరకే, నువ్వు చూసిన యేసు కొరకే, ఏం చేసిన యేసు కొరకే. అది 5వదిగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, ఏ సమయానికి నీ ఆరోగ్యాన్ని, ఏ పరిస్థితులకు తగినట్లుగా నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగ నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? పొరుగు వారిని ప్రేమించాలి. మన ఇంట్లో నేను నా ఇంట్లో వారందరిని ప్రేమిస్తున్నానని చెప్పగలమా? చెప్పగలమండి? పొరుగువారి సంగతి ప్రక్కన పెట్టు, నీ ఇంట్లో వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ తండ్రి అంటే నీకు ఇష్టమేనా? నీ తల్లి, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కోడలు, మీ అత్త, మనవలు, మనవరాండ్లు అందరిని ప్రేమిస్తున్నావా? ఇంకెప్పుడు మనం ప్రేమించేది? వాక్యం ఊరికే చదువుకోవడానికా? వినేసి వెళ్ళిపోవడానికా? వాక్యం వినేసి ఉద్రేకంగా ప్రార్థన చేసేస్తా, అవునయ్యా ప్రేమిస్తానయ్యా 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 అన్నట్టు. సరే ప్రేమిస్తానని చెప్పాడు కదా నా బిడ్డ, సరే చూద్దాము. నా బిడ్డలు నమ్మకస్తులు, నమ్మకంగా ప్రార్థన చేశారని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు అత్తను రేపుతాడు, లేదంటే కోడల్ని రేపుతాడు. ఏమవుద్దా ప్రేమ? ఏమవుద్దా ప్రేమ? ప్రేమిస్తానయ్యానని ప్రేమ పొందుకొని వెళ్ళిన మనం అత్తను ప్రేమిస్తామా? కోడల్ని ప్రేమిస్తామా? కనపడదా ప్రేమ?
అది ఎందుకో కానీ క్రైస్తవులు కాకుండా అన్యులిళ్ళల్లో కూడా అత్తలకి కోడలకి అత్తకు పడదు. క్రైస్తవుల ఇళ్ళల్లో కూడా అదే దరిద్రం. అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. నువ్వు అన్యురాలువా క్రైస్తవురాలువా? దేవుని ప్రేమ లేదా? దేవుని ప్రేమ తెలియదా? నాకు భలే ఇష్టమండి అని మనుషుల దగ్గర చెప్తాం, కంటికి ఎదురుగా కనబడుతున్న వ్యక్తిని ప్రేమించలే. అలా కాదు బిడ్డలారా, మనం మారాలి, మార్పు చెందాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు ఎలాగో ప్రేమించుకుంటున్నావో నీ కుటుంబ సభ్యులను అలాగే నువ్వు ప్రేమించాలి. నీ శరీరం సహకరించని పరిస్థితుల్లో నీ శరీరాన్ని ఎలా అర్థం చేసుకుంటావో, ఎలా నీ శరీరాన్ని నిన్ను నువ్వు ఎలా భరించుకుంటావో, అలాగే ఇతరులను కూడా మనం భరించిన వారముగా ఉండాలి. అది ప్రేమ. పాఠం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా పొరుగువారు ఎవరినైనా ప్రేమించగలవంతే. ఎందుకు ఇంట్లో వాళ్ళనే ప్రేమించలేకపోతున్నావు? దేవుని మీద నీకు ప్రేమ లేదు. పాట పాడతాం కాకుంటే, ఏమని పాట పాడతాం? యేసయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ అయ్యా. పాట పాడి సరిపెట్టుకుంటాం కానీ ప్రేమ ప్రవర్తనలో చూపించలే. నా మాటలు నేను ముగించేస్తున్నా. రెండో విషయాన్ని నేను చెప్పటం లేదు కానీ ఈ ఒక్క విషయమే. ఏంటా విషయము? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉంటాం. దేవుడు మనలను కోరుకోవాలి. బిడా నేను నీలో ఉంటారా? నేను నీలో ఉంటారా? ఈ రక్త మాంసముల ఆధారంగా నేను నీలో నివసిస్తాను బిడ్డా. నేను నీలో నిలిచి ఉంటాను బిడ్డా. నేను నీలో సహవాసం చేయాలిరా. నేను నీతో సంచరించాలిరా అని ప్రభు మనలను కోరుకుంటాడంటండి. ఈ బలారాధన ద్వారా బలారాధన తీసుకొని వెళ్ళిపోయేది కాదు. ఈ భూమి మీద నువ్వు బలారాధన తీసుకొని నా క్షణం వదులుకొని దేవుడే నీలోనికి వచ్చి నీలో నివసించి నీలో నిలిచి ఉండి నీలో సంచరించి మృతి నొందిన తర్వాత, ప్రభు రాకడ ఆసన్నమైన తర్వాత మనలను లేపుకొని ఆయనతో ఎదుర్కొని ఆయన రాజ్యములో నిత్య జీవం అనుభవించడానికి, అక్కడికి వెళ్ళేంత వరకు ఉండడానికి ఇప్పుడే మన కొరకు రక్త మాంసముల ద్వారా ఆయన మనలో నిలిచి ఉంటాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే నంబర్ 1 చెప్తారా ఒకసారి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నంబర్ 2 దేవునికి శిష్యులుగా అనేకులను చేయాలి. శిష్యులుగా చేయాలంటే మనము శిష్యులుగా ఉండాలి. 3వ అనుభవం, అనేకులను బాప్తిస్మం కొరకు సిద్ధపరచాలి. 4వదిగా దేవుణ్ణే ప్రేమించాలి. ఇంటిని కాదు, ఒంటిని కాదు, దేవుణ్ణే. దేవుడే ఉండాలి అన్నిటిలో. దేవుడే 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 యేసే. 5వదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 5 విషయాలు, ఈ 5 ఆజ్ఞలు ఇవి. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆజ్ఞలు. దేవుడు నాకు తెలియపరిచిన మీకు మనకు అవసరమైనవి ఈ దినాన్ని దేవుడు మనకు ప్రకటించాడు. మన వినికిడిలో ఈ మాటలను ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.